హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు వంకాయ పెరుగు పచ్చడి చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక కప్పు పెరుగు తీసుకొని చిక్కటి పెరుగు ఫస్ట్ తీసుకొని మెత్తగా చిలుక్కోవాలి. మెత్తగా పల్చగా వాటర్ పోసుకుందాం. ఇంత వాటర్ సరిపోతుంది. ఈ విధంగా నేను చేసినట్లు చేసి చూసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. వంకాయని శుభ్రంగా కడుక్కొని ఘాట్లు పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను కడిగాను. ఈ వంకాయని ఇట్లా తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా నేను పెట్టినట్లు ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ వంకాయకి ఆయిల్ బాగా పట్టించాలి. వంకాయని కాల్చుకోవాలి, సన్నటి సెగ మీద కాల్చుకోవాలి. బాగా తిప్పుతూ ఈ విధంగా తిప్పుకుంటూ ఈ వంకాయని బాగా కాల్చుకోవాలి ఎర్రగా. ఈ విధంగా కాల్చుకొని చేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. తెల్ల వంకాయ కాబట్టి చాలా బ్లాక్ అవుతుంది కాలుతుంటే, లోపలైతే కాలదనమాట. అదే బ్లూ వంకాయ అయితే బ్లాక్, ఇంత కాలితే బ్లాక్ అనిపించదు అనమాట. ఇది తెల్ల వంకాయ అయ్యేసరికి నల్లగా అవుతుంది కాలుతుంటే, లోపలేమో కాలదనమాట. మంచి ఉడకాలన్నమాట. ఒక 15 minutes బాగా సన్నటి సెగ మీద బాగా ఉడికితే కాలితే బాగుంటుంది. లోపల మంచిగా బాగుంటుంది. కాల్చుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లనీళ్ళు చల్లుకోవాలి. దీని మీద చల్లుకోవాలి అంతే. ఇది తెల్లంకాయ కాబట్టి నల్లగా అయిందనమాట. లోపల ఉడకదు, అందుకని అంత నల్లగా కాల్చామన్నమాట, లోపల ఉడకదని. అదే బ్లూ వంకాయ అయితే ఇంత నలుపు కనిపించదు, తెల్ల వంకాయ అయ్యేసరికి కాలేసరికి నల్లగా అయిందనమాట. పై తొక్కంతా తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కాల్చుకున్న వంకాయని పై తొక్కంతా తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన తొక్కు తీసేసిన వంకాయని ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయ. ముక్క 3 పచ్చిమిర్చి, సాల్ట్ ఇవి రోట్లో వేసుకొని దంచుకోవాలి మెత్తగా. సాల్ట్ రుచికి సరిపోయినంత. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా, ఇట్లా కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట. దీన్ని పక్కన పెట్టుకున్నాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేయాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసాక ఇది వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పసుపు, టీ స్పూన్ పసుపు, కొద్దిగా కదా. ఓకే, ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా పెరుగులో వేసుకున్నాం.
చివరగా కొత్తిమీర కొద్దిగా బాగా కలిపేసి, మీకు నచ్చితే పచ్చిమిర్చి తగ్గించి మిరియాలు 4-5 మిరియాలు కూడా వేసుకోవచ్చు. వంటికి ఎంతో చలువ చేస్తుంది. మా వంకాయ పెరుగు పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.